న్యాయ వ్యవస్థ కూడా ఇక భవిష్యత్తులో చట్ట పరిధిలోకి రావాల్సి వస్తుందేమో. ఎందుకంటే న్యాయమూర్తులు ఒక ఇంటెన్షన్తో తీర్పులు ఇవ్వడం అన్నటువంటిది ప్రారంభమైతే ఇక సమాజానికి భద్రత లేనట్టే, అత్యంత ప్రమాదకరమైన దశకి సమాజం వెళ్ళిపోయినట్టే. తాజాగా మొన్న ఈ మధ్యన మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రభుత్వం టీచర్ల కుంభకోణం మీదన సిబిఐ విచారణకు ఆదేశించినటువంటి జడ్జి, ఎందుకు అది చాలా మేజర్ కుంభకోణం. డిగ్రీలు అవ్వినా బీఈడీలు అవ్వినా అవ్వకపోయినా సరే టీచర్ ఉద్యోగాలు చేసి ఇంత డబ్బులు ఇచ్చేస్తే ఉద్యోగాలు ఇచ్చినటువంటిది, 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నది మమతా బెనర్జీ మేనల్లుడు బెనర్జీ, అట్లాగే ఇంకొక పక్కన అభిషేక్ బెనర్జీతో పాటుగా ఒక మంత్రి కూడా, అవన్నీ డబ్బులతో సహా పట్టుబడ్డారు. అట్లాంటి దాంట్లో కఠినమైనటువంటి ఆదేశాలే ఇచ్చినటువంటి జడ్జిని చూసినప్పుడు చాలా గౌరవం కలిగింది. కానీ ఆయన రాజకీయ ఉద్దేశాలతో జడ్జిమెంట్లు ఇస్తారు అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించడానికి కారణమైంది.